మాటలు వచించబడుతున్నప్పుడు నువ్వు ఎంత మాత్రం కృంగవలసిన పని లేదు, కానీ అది నేను చూసుకుంటానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనాన్ని చదువుదాం చూడండి. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములో నేనేలా భయపడవలెను. భయం గురించి చెప్తుంది ఇక్కడ వాక్యము. చూడండి, పొంచి చూచువారు ఎక్కడ దొరుకుతారా చూద్దామని చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు దోషకృత్యాలు మన పక్షంగా చేస్తున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని చెప్తున్నాడు కీర్తనకారుడు. దోషకృత్యాలు చేసే వాళ్ళు ఉంటారు, మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండొచ్చు. ఇలాంటి దోషకృత్యాలు మన మీద ప్రేరేపించబడినప్పుడు, దోషకృత్యాలతో కూడిన బాణాలు మన మీద ప్రయోగించబడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఈ మధ్యాహ్న కాలంలో కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే నేనేలా భయపడవలేను అంటున్నాడు. తను భయపడ్డంట. ఎందుకు? గూఢార్థములు గల వాటి అన్నింటినీ చూసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి వాటి యొక్క బాధ్యతను ఆయన తీసుకున్నప్పుడు ఇంకా నాకెందుకు భయము? కాబట్టి నేను నిర్భయంగా దేవుని స్తుతిస్తూ ఉంటాను, నేను నిర్భయంగా దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాను. కాబట్టి నా వ్యాజ్యాన్ని ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యం. భయపడుతున్నావా? ఈరోజు నువ్వు భయపడుతున్నావా? ఏమైపోద్దా అని భయపడుతున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నాను, నాకు ఏ సహాయం లేదని దిగులు పడుతున్నావా? ఒక్కడివే కూర్చుని ఒక్కదానివే కూర్చుని ఏడుస్తున్నావా? ఏడవద్దని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఎలా భయపడవలెను? నీకు ఆధారముగా ఉన్నవాడు సర్వశక్తి గలవాడు, ఆయన సమస్తాన్ని వింటున్నానని ఈ మధ్యాహ్న కాలంలో మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక వాళ్ళకి భయపడొద్దని చెప్తున్నాడు. దోషకృత్యాలు చేసే వాళ్ళకి మనం భయపడకూడదు. ఇంకొకటి ఏంటంటే, తమ ఆస్తినే ప్రాపకముగాని నమ్ముకొని తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలెను. నీకున్న లేమి గురించి మాట్లాడొద్దు. నేను ఇంకొక రకంగా ఈ విషయాన్ని చెప్తాను. నాకు లేమిగా ఉంది, నాకు లేదు, నేను అప్పులు పాలైపోతున్నాను, లేకపోతే నాకు ఇది లేదు, నాకు వాహనం లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు సంపాదన లేదు, లేకపోతే నాకు ఆరోగ్యం లేదని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడవలసిన అవసరము లేదు. భయపడొద్దు. కానీ నువ్వు భయపడవలసింది ఎవరికి అంటే సర్వశక్తుడైన దేవునికి భయపడాలి. ఆ భయభక్తులు నీలో ఉన్నట్లయితే వేరే వాళ్ళతో మనల్ని పోల్చుకోవాల్సిన అవసరమే కలగదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనుషులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే తెలుసా? ప్రక్కన వాళ్ళని చూసి పోల్చుకోవడం. దయచేసి పోల్చుకోవద్దని దేవుని వాక్యం చెప్తుంది. ప్రక్క వాళ్ళని చూస్తే నీకు భయం వస్తుందమ్మా. ప్రక్క వాళ్ళని చూస్తే నీకు భయం కలుగుతుంది. ఎందుకంటే నాకు లేదే, నేను ఎప్పటికి రీచ్ అవుతాను ఆ స్టేజ్ అని నీకు భయం కలుగుతుంది. కానీ నీకున్న పరిస్థితుల్లో నిన్ను నడిపించేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీకున్న పరిస్థితుల్లో, నీకున్న జ్ఞానంలోనే నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసేటువంటి దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. కాబట్టి నువ్వెందుకు